నమస్కారం, వెల్కమ్ టు శాండీ మ్యూజిక్. ఈ రోజు మనతోని పాలక్యాన్ టీం ఉంది. పాలక్యాన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? పాలక్యాన్ సాంగ్ షూట్ జరుగుతుంది. అసలు పాలక్యాన్ అన్న కంటెంట్ లక్ష్మణ్ గారికి ఎలా వచ్చిందో లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, పాలక్యాన్ అసలు నేను లిరిక్స్ విన్నాను, చాలా డెప్త్ గా డీప్ గా ఉన్నాయి. అసలు ఈ సాంగ్ మీకు ఎలా పుట్టింది? ఈ పాట సందీప్ తమ్ముడు చాలా రోజులు వచ్చిన సాంగ్ కోసం ఎదురు చూస్తుంది. పాలక్యానికి ముందు ఒక పాట చేసినాను, ఇంత ముందు బరాబర్ అని ఉండే. అది కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉంది పాట, మనకు సోల్ లేదనిపించింది. అప్పుడు ఎప్పుడు లవ్ సాంగ్స్ చేస్తున్నాం, ఎప్పుడు లవ్ ఫీలియర్స్ లవ్ సాంగ్స్ ఉంది. లవ్ సాంగ్తో పాటు ఏదైనా సందేశం చెప్పగలగాలి మనం ఇందులో. లవ్ సాంగ్లో లైఫ్ సాంగ్ చెప్తే ఎట్లా ఉంటుందని చెప్పి పాలక్యాన్ పాత సైకిల్ అనే తోటి మనం స్టార్ట్ అయింది. అంటే ఒక జీవితంలో ప్రతి ఒక్కరు లవ్లో ఫెయిల్ అయితే లైఫ్ అయిపోయింది అనుకుంటారు. సాధించుకోవడం కోసం లైఫ్ని గెలిస్తే లవ్ దక్కుతుంది అనే విషయం చాలా మంది ప్రయత్నించారు. సో లైఫ్ని గెలిస్తే లవ్ దక్కుతుంది అనే ఒక కుర్రాని కథ. చాలా మంది పల్లెటూర్లు వదిలేసి పట్టణం పోయి జీవితంలో గెలవాలనుకున్న అబ్బాయిలు చాలా మంది, అందులో మన చుట్టూ వాళ్ళు, నేను కూడా అందులో ఒకరిని. సో జీవితాన్ని గెలిస్తే ఏదైనా మనకు దక్కుతుంది అనే ఒక ఉద్దేశం ఉన్న ప్రతి అబ్బాయి కథ అవ్వాలి అనే ఉద్దేశంలో ఈ పాలక్యాన్ పాత సైకిల్ కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ ముందు వేరే ట్యూన్ ఉండేది, ఆ ట్యూన్ మొత్తం తీసేసి సోల్ ఉండాలి, ఒక 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 కుర్రాని కథ ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించిన అనుభూతులు అయి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పాట చేసిన. అనుకున్నట్టుగానే ఈ పాట త్వరలో రిలీజ్ అవుతుంది. అంటే నా నుంచి అందరు లవ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లవ్ లో నేను రాసిన ఫస్ట్ లైఫ్ సాంగ్. అండ్ లక్ష్మణ్ గారు, దీంట్లో నేను ఒక లిరిక్ విన్నాను, నాకు చాలా కనెక్ట్ అయిన లిరిక్ ఏంటంటే, అద్దమా రాత్రి అమ్మ కళ్ళకు వస్తుంది. ఆ లిరిక్ నాకు చాలా నచ్చింది. అసలు అది మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అసలు ఒకసారి అది మీ మాటల్లో విందాం. మేము అంటే ఇండస్ట్రీకి పోయినప్పుడు మేము అమ్మ ఊకే ఫోన్ చేస్తుంది. అంటే ఊళ్ళో ఉన్నప్పుడు మనం 3 పూటలు కష్టపడకుండా వచ్చేది. మనం సినిమా ప్రయత్నంలో మనం వెళ్ళిపోయినప్పుడు, ఆకలి అయినప్పుడు, కొన్నిసార్లు తినకుండా పడుకున్న రోజుల్లో ఇంటికాడ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండకపోవు కదా మనకు అనే ఫీలింగ్ వచ్చేది. అట్లా అమ్మ జొన్న రొట్టె మామిడికాయ తక్కువ వేడి తెచ్చి ఇచ్చిన ఫీలింగ్ వచ్చేది. సో అట్లా అంటే నాలాగే అందరు అనుభవించిన జీవితం ఇది. నాకు ఎదురైన అనుభూతులను, నేను ఊరు దాటి ఎదుర్కొన్న చాలా కష్టాలు ఉన్నప్పటికీ అందులో అందరూ పడే కష్టాలు కొన్ని టచ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి మన ఊరిని వదిలిపోతాం, అమ్మను వదిలిపోతాం. మన ఊరు బయటకు వెళ్ళాక కళ్ళెదుటి ఉన్న వాళ్ళు ఎక్కువ గుర్తురారు. మన ఊరు దాటినాక అందరూ ఇల్లు గుర్తొస్తాడు, ఈ ప్రపంచం గుర్తొస్తుంది. సో అట్లాంటి భావాన్ని, అట్లాంటి బాధని మనం టచ్ చేయాలని ఆ లైన్ చెప్పిన. ఇంకా ఫుల్ సాంగ్ ఇంకా ముందు అందరూ వింటారు కదా. సో నేను ఫుల్ సాంగ్ విన్నా కాబట్టి నేను ఇన్ని డౌట్స్ అడుగుతున్నా. చాలా బాగుంది ఫుల్ సాంగ్. నేనే సాంగ్ కోసం వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తుందని. అండ్ సెట్ అయితే చూసారు కదా, అసలు న్యాచురల్ గా చాలా బాగుంది సెట్. ఈ సెట్ ఆర్ఎల్ టీం ప్రభాకర్ అన్న వాళ్ళు మీకు అందరికి తెలిసే ఉంటారు కదా, అన్న వాళ్ళు వేసి చాలా న్యాచురల్ గా చాలా బాగుంది సెట్ అయితే. అండ్ ప్రొడ్యూసర్ శాండీ గారు, సాంగ్ అయితే చాలా బాగుంది. షూటింగ్ ఎలా నడుస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది? చాలా బాగుంది ప్రీతి గారు. అంటే ఈ సెట్ ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది సెట్ అయ్యేవాటి. ఆర్ఎల్ టీం వాళ్ళందరూ, ఎస్పెషల్ గా ప్రభాకర్ కి, లక్ష్మణ్ అన్నకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చాలా వర్క్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుగుతుంది. అవుట్పుట్ మాత్రం మంచిగా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చాలా గట్టి ఇస్తాడు లక్ష్మణ్ అన్న. పప్పులన్నీ కూడా విజువల్ పరంగా చాలా కష్టపడుతుండు. వర్షం కొట్టినా కానీ అది దృష్టిలో పెట్టుకుని కూడా కొంచెం బడ్జెట్ తగ్గించి కూడా మంచిగా చేస్తారు. చాలా హ్యాపీ. ఓకే. అండ్ అక్షిత్ గారు, మీకు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం మంచి గొప్ప అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా సార్లు విన్నా కాబట్టి, ఆ సాంగ్ ఆ లిరిక్స్ కి నేను కనెక్ట్ అయినా కాబట్టి నీ అదృష్టం ఈ సాంగ్ నీకు రావడం. నీ మాటల్లో సాంగ్ గురించి విని ఉంటారు. సాంగ్ అయితే లక్ష్మణ్ అన్న సాంగ్ ఏది చేయడమైనా కానీ నా అదృష్టం అని అనుకుంటా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను లక్ష్మణ్ అన్న తోటే ట్రావెల్ చేస్తూ, అంటే ఈ స్టేజ్కి రావడానికి కారణం కూడా అన్ననే. అండ్ ఈ సాంగ్ అయితే ఎక్సలెంట్. అసలు మళ్ళీ ఒక కొత్త జోనర్ని, ఒక కొత్త స్టైల్ని అన్న ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
మేము విన్నాకనే అసలు సాంగ్ అసలు ఈ స్టైల్లో తీద్దాం అనుకుంటున్నాం. ఇప్పటివరకు మనం ఒక స్టైల్లో తీసినాం కదా, దానికి విన్నాం అంటే డిఫరెంట్గా ఇంకొక స్టైల్లో తీద్దాం, డెఫినెట్గా ఇది అందరికీ టచ్ అవుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్ తోటి ముందుకెళ్తాను. డెఫినెట్గా మీరు కూడా దీన్ని తప్పక ఆదరించాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో బబ్లన్న గురించి చెప్పనవసరం లేదు. ఇన్ని సాంగ్స్ అంటే తెర వెనకాల కష్టం బబ్లన్న చాలా ఉంది. లక్ష్మణ్ గారికి కనెక్ట్ అయ్యేలాగా అంటే లక్ష్మణ్ గారు, బబ్లన్న, అక్షిత్ వీళ్ళ కాంబినేషన్ లో ఏ సాంగ్ వచ్చినా అసలు ఒకరినొకరు మంచిగా కనెక్ట్ అయ్యి చాలా బాగా తీస్తాడు బబ్లన్న. బబ్లన్న నీ మాటల్లో ఈ సాంగ్ గురించి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయినా, ఎందుకంటే ఇందులో ఒక లైన్ ఉంటుంది, నీకు ఎలా ఒక లైన్ నచ్చిందో నాకు కూడా అందమైన అడవినే దాటి వచ్చిన ఒక లిరిక్. నేను మానల గుట్టలు దాటి వస్తుంది. సో నేను కూడా ఒక అడవిని దాటి ఇక్కడ దాకా వచ్చి బయటకు వచ్చి కష్టపడుతున్నాను కాబట్టి సో దాదాపు ఆల్మోస్ట్ అందరి ఎమోషన్ ఇది. సో ఈ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది కంపల్సరీ. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇలా ఈ సెట్ గురించి ఎంత అద్భుతంగా చేసారు అంటే, నేను రాగానే చాలా బాగుంది. ఆయన మైండ్ లో లక్ష్మణ్ అనుకున్న థాట్ కి యాస్టీస్ దింపేసారు డైరెక్ట్. మధ్యలో వర్షం పడ్డా కూడా మళ్ళీ దాన్ని ఫస్ట్ నుండి చేసి చాలా బాగా సెట్ చేసి మాకు సెట్ ఇచ్చారు. సో ఇంత మంచి సెట్ ఇచ్చినందుకు నేను కూడా విజువల్ గా కొద్దిగా మంచి చూపెట్టాలి కాబట్టి చాలా బాగా వచ్చింది. సో లక్ష్మణ్ గారికి ఒక థాట్ వచ్చింది, నాకు సెట్ ఇలా కావాలి అనగానే ఆర్ఎల్ టీం అందరూ లక్ష్మణ్ గారు అంచనాకు మించి ఇంకా మంచిగా వేసి చూపిస్తారు సెట్ ని. చాలా బాగా చేసి అసలు లక్ష్మణ్ గారు అనుకున్న దానికంటే ఇంకా మంచిగా వచ్చింది ఈ సెట్. ఈ సెట్ అని కాదు, మన కంటి నిండా కన్నీళ్ళు సాంగ్ లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం మన ప్రభాకర్ అన్న టీం రెడీ చేశారు, చాలా బాగుంది. గోదావరి కన్లో ఆ విగ్రహం దగ్గర ఇప్పటికీ స్టిల్ పూజలు జరుగుతున్నాయి. చాలా బాగా చేస్తారు సెట్ ఆర్ఎల్ టీం అన్న వాళ్ళు అయితే. సో ఇంకా ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి లక్ష్మణ్ గారు మీరే చెప్పండి. కళ్యాణ్ నేను అంటే చాలా రోజుల తర్వాత దాదాపు 1 year తర్వాత మేము ఒక సాంగ్ స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ పాటలో మేము కళ్యాణ్ నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే, మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతున్నాం, మన ఆడియన్స్ దాటి ముందు ఆలోచిస్తున్నట్టున్నాం. అంటే మనం సోల్ మిస్ అవుతున్నాం, ఆర్టిఫిషియల్గా ఖర్చు ఎక్కువ పెట్టి ఏదో చేయాలనే దీనికి అయిపోయి మన జనాన్ని మన పాట వినే ప్రేక్షకులకు మనం దూరం అవుతున్నాం. సో ఇట్లా కాకుండా నా మైండ్లో ఉన్న హైప్ నేను తీసేస్తా, నీ మైండ్లో ఉన్న హైప్ నువ్వు తీసి, మనం గుర్తుకొచ్చినప్పుడల్లా బాగుండాలన్న టైంలో ఎలాంటి మూడ్లో చేసినామో ఈ పాటను కూడా అదే మూడ్లో అంతే సోల్తో చేద్దాం అనుకొని హెవీ సౌండ్స్ గ్రాండియర్గా ఉండాలి సౌండ్ అని ఆలోచన నువ్వు పెట్టుకోకు, నేను పెట్టుకోను అని చెప్పి సోల్ కళ్యాణ్ మనసులో ఆత్మ ఏం చెప్తుందో, నా ఆత్మ ఏం చెప్తుందో అదే పాటకు ఉండాలి, అనవసరమైన అంగులు ఆర్భాటాలు వద్దు అన్నట్టుగా సోల్. అంటే పైగా ఇది ఒక పల్లెటూరు అడవిని దాటి హైదరాబాద్ వెళ్ళి కష్టజీవిలాగా పనిచేసిన కుర్రోని కథ ఇది. సో వాని మూలాలు ఎలా ఉంటాయి, అట్లాంటి బాణీలు ఇందులో ఉండాలనే ఉద్దేశంలో, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాట క్వాలిటీగా, మన క్వాలిటీ మిస్ అవ్వద్దు కానీ ఆ సోల్ ఉండాలని చేసినాం. అంతే సోల్ పెట్టి మళ్ళా రాముని కూడా పాడించినాం. రాము కూడా ఆఫ్టర్ గ్యాప్ మనం పాడుతున్నాం కనుక పాట బలంగా ఉంది, ఇది జనాలకు వెళ్ళాలని మళ్ళీ సపోర్ట్ చేసి పాడుతున్నాను. నా నమ్మకం ఏంటంటే, నేను ఎప్పుడు ఆత్మగల్ల పాట రాసినప్పుడు ఎప్పుడు వాళ్ళు దాన్ని భుజాన మోసి చాలా గొప్ప పాట చేశారు. పాలకాని పాటను కూడా అంతే స్థాయిలో సక్సెస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది, జరుగుతుందని ఆశిస్తున్నా. దీనికి ముఖ్యంగా ఆ భగవంతుడు వినాయకుని దీవెన ఉంది. నేను ప్రతి పాటని ఒక థీమ్తో వెళ్తా కదా, ప్రతి పాటలో ఏదో ఒక దేవుడు ఉంటాడు కదా. ఈ పాటలో గణేషుని వినాయకుని బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాం, హీరో వినాయకుని భక్తుడు. అది నేను అనుకున్న వెంటనే ఒక పెద్ద విజువల్ చేసే ముందు ఒక పెద్ద మ్యాజిక్ జరిగిపోయింది. అది అసలు అందరం ఒక స్పిరిచువల్ మూడ్లోకి వెళ్ళిపోయినాం టీమ్. అది ఎలా జరిగిందంటే, నేను రిషిపేట అమ్మవారికి నేను ఎప్పుడు మొదట అమ్మకు నేను ఇక భయంకరమైన భక్తిని. అయితే నాకు ఎందుకో ఈ పాట విషయానికి వచ్చేవరకల్లా ఇప్పటి వరకు మనం
అందరు దేవుళ్ళని చెప్తూ వస్తున్నాను. ఎందుకో నాకు వినాయకుడు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ ఆయన ఇప్పటివరకు నేను ఆ పాటలు నేను ఒక థీమ్ గా చెప్పలేకపోయాను. నాకెందుకు ఈ పాటకు నాకు చెప్పాలి అని ఇంటి నుంచి నేను షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నా మైండ్ లో స్టార్ట్ అయింది. గాడ్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా దీనికి, అన్నిటికుంటుంది అనుకుని నేను మైండ్ లో అనుకుని నేను కేశంపేట మైసమ్మకు కొబ్బరికాయలు కొట్టి ఎప్పుడైనా స్టార్ట్ అయినా. ఎందుకో అన్ని పూజలకు ఆది పూజ పెద్ద పూజ గణపతి కదా, ఆయన మనం పెట్టలేకపోయినాం. ఈ పాటను ముందు ఆయనకే కొబ్బరికాయ కొడదాం అనుకుని నా మైండ్ లో నేను అనుకుంటున్నా. అందరం వెళ్తా ఉన్నాం. నేను కార్లో జనతో డిస్కషన్ చేసిన, మనందరితో అక్షితో డిస్కషన్ చేసిన. అట్లా మైండ్ లో అనుకుంటున్నా వస్తున్నాను. గణేశుడు ఈ పాట కరెక్ట్ నా మైండ్ లో అనుకుంటూ వచ్చిన. సెట్ చూసినాం, కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఈ అందరి ముందర చెప్పి ఈ పాటకు మనకు వినాయకుని థీమ్తో వెళ్తున్నాం అనగానే పెద్ద మ్యాజిక్ జరిగింది. వినాయకునికి పెద్ద గుడి అంటే కాణిపాకం. అవును. సో మనం కాణిపాకం వెళ్ళి చేసేంత సీన్ మనకి ఇప్పుడు మనకున్న పరిస్థితులకు సాంగ్ వెంటనే రిలీజ్ అవ్వాలి, టైం లేదు. కాణిపాకంలో షూట్ చేసే టైం లేదు. కానీ ఏదో చేయాలి, ఒక ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ సోల్ ఉండాలి అన్న మైండ్ లో అనుకుంటుంటే నేను ప్రభాకర్తో డిస్కషన్ చేస్తా ఉంటే మనంతో ప్రభాకర్ ఉండి ఏమన్నాడు, అన్న నేను రెడీ చేస్తాను, మనోడు నేను ఏదంటే వెంటనే రెడీ చేస్తాను, కానీ మనకు టైం లేదు. పైగా చేసిన ప్రభాకర్ శ్రమ కష్టపెట్టుకున్నా అయిపోయి ఓ పని చేద్దాం ప్రభాకర్, మనమే మన వినాయకుడి స్టాచ్యూ దొరుకుతాయి కదా, వినాయక చవితి చేస్తాం, తీసుకొచ్చి ఆ వినాయకుని మన స్టోన్ ఫీల్డ్ లోకి తీసుకుంటాం. కొంచెం ఇమోషన్ ఉండాలి. రాయితో చేసిన పూజలు అందుకున్న ఎన్నో ఏళ్ళ నుంచి వైభవం జరుగుతుంది ఆయనకు అన్నట్టు ఉండాలి ఆ విగ్రహం అని నేను డిస్కషన్ చేస్తే ప్రభాకర్ ఒక థాట్ వచ్చింది. నాకు అది మస్తు అనిపించింది. అన్న ఇక్కడే ఆవంచలో 1200 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకశిల విగ్రహం ప్రపంచంలో ఒకటే ఉందన్న. నేను షాక్. అంటే నాకు ఇంటికా నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఎప్పుడైనా మైసమ్మ తల్లి మొక్కి నాకు అమ్మవారిని ఎందుకో ఫస్ట్ పూజ గణేష్దే కదా ఏదైనా, ఆయనకి చేయాలని ఒక దీంతో రావడం ఏంటి, డిస్కషన్ చేయగానే ఒక అంత పెద్ద విగ్రహం 1200 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆవంచలో ఇప్పటికీ ఆ వినాయకుడు ప్రపంచానికి అంటే అక్కడ ఉన్న అంత చరిత్ర గల విగ్రహం ప్రపంచానికి తెలియదు. దేవుడు ఈ పాట ద్వారా నన్ను అక్కడ గుర్తు చేసిందేమో, అక్కడ నాకు షూటింగ్ చేసే అవకాశం కల్పించిందేమో అనిపిస్తుంది. నాకు అదంతా ఒక ఆ వైబ్ లో టీం అంతా ఉంటే వెంటనే పెద్ద ట్విస్ట్ జరిగింది. అదే ఇప్పుడు నేను రాగానే చూసా ఇక్కడ వినాయకుడి విగ్రహం లాగా మీకు ఇక్కడ చూస్తే గానీ అర్థమైపోద్ది నిజంగా వినాయకుడు ఇక్కడ కనిపిస్తుండు. నేను రాగానే చూసా, అది మీకు లాస్ట్ పిక్ కూడా పెడతాను చూడండి. అయితే వెంటనే నేను అట్లా అనుకున్నామో లేదో మొత్తం ఆ వైబ్ లో ఉన్నాం. 1200 ఏళ్ళ చరిత్ర ఉన్న ఏకశిల ప్రపంచంలో ఒకటే విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మనం చూపించబోతున్నాం, దేవుడు అదృష్టం మనకి ఇచ్చిండని టీం అంతా ఒక వైబ్ లో ఉంటుంటే సింగర్ మనం సోల్ చేస్తున్నాం, 70 సోల్ రిలీజ్ అవుతుంది కదా, ఆ సోల్ కోసం అని ప్రభాకర్ ఇక్కడ కూర్చోవడానికి ఏదైనా ఎత్తు ఉండాలి, అది చేర్ అయి ఉండొద్దు, నేచర్ కనెక్షన్ లో ఉండాలి, అది చెట్టు ముద్దన్న ఏదన్నా ఉండాలంటే ఒక్క నిమిషం అన్న చెప్పి ఇద్దరు ఉరికిరు. పాపం ఎటువైపు అడవిలో కురికి 2 ముద్దు పట్టుకొని వచ్చింది, తీసుకొని వచ్చి కింద వేసిరు. అప్పటివరకు కూడా నేను నార్మల్ గానే ఉన్నా. కొద్దిసేపు ప్రభాకర్ అబ్జర్వ్ చేసిరు, నేను అబ్జర్వ్ చేసి చూస్తా ఉంటే సాక్షాత్ వినాయకుని విగ్రహం కనబడుతుంది. చూస్తారు వినాయకుని విగ్రహం యాజ్ స్టేజ్ ఉంది. ఇప్పుడైతే అనుకున్నాము అప్పుడైతే జరగడం ఏందని దాని ఆ దేవుని బ్లెస్సింగ్ అనుకుంటా, బహుశా అది నాకు అంటే ఆ దేవుని దీవెనే అనుకుంటాం. అట్లా ఒక డబుల్ ఎనర్జీ వచ్చింది. ఆయన దీవెనతో ఈ సాంగ్ సూపర్ సక్సెస్ అయ్యి నేను అంటే భారీ నెంబర్ చూసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అసలు భారీ మ్యూజిక్ చాలా అందరు చాలా భారీ నెంబర్ చూసి చాలా రోజులు అయింది. మళ్ళీ మా అక్షిత్ కి, మా టీం కి, నారల్ టీం కి, నా తమ్ముళ్ళకి, నా కుటుంబానికి ఒక భారీ విజయాన్ని
ఆది గణపతి అందిస్తాడన్న నమ్మకం నాకుంది. డెఫినెట్ గా ఖచ్చితంగా, ఇక్కడనే అర్థమైపోయింది మిమ్మల్ని దేవుడే అటు వెళ్లాల్సిన దాన్ని ఇటు తిప్పేసిండు. అంటే ఆ గణేశుని ఆశీస్సులతో ఈ సాంగ్ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మణ్ గారు, ఈ సెట్ మాత్రం ఆర్ఎల్ టీం అదర కొట్టింది. మీ మాటల్లో ఆర్ఎల్ టీం గురించి. ఆర్ఎల్ టీం గురించి ఎప్పుడు చెప్పినా నాకు ఒక పెద్ద ఎమోషన్. అంటే నా ఫ్యామిలీ ఎక్కువ, వాళ్ళు తక్కువ అనిపించింది. సొంతంగా రక్తబంధం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఊర్లలోకి వెళ్ళంతా ఒక ఊడి దేవుడిచ్చిన కుటుంబం, సారీ దేవుడు నన్ను పుట్టించిన కుటుంబం ఒకటైతే దేవుడిచ్చిన కుటుంబం నాకు ఆర్ఎల్ టీం. నా ఆలోచన అనువంత అనలోపే వాళ్ళ ఆయుధాలు అందుకొని దొరుకుతుంది. అది నిజంగా నా అదృష్టం. అది వాళ్ళు నన్ను అంత ప్రేమించడం, వాళ్ళకి నేను ఎప్పుడు నిజంగా నేను ముందు చేయబోయే పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా నన్ను వాళ్ళ జీవితాలు మార్చే అదృష్టం దేవుడు నాకు ఇవ్వాలని ఎప్పుడు మొక్కుతాను. నేను ఎప్పుడు దేవుని మొక్కినప్పుడు, ఆ మైసమ్మని మొక్కినప్పుడు రెండే ఉంటుంది. ఒకటి నా కుటుంబం, రెండు నా టీం. నన్ను నమ్ముకున్న నా టీం బాగుండాలి, నా కుటుంబం. వాళ్ళ కోసం నన్ను ఎప్పుడు వాళ్ళకు ఉపయోగపడే వల్ల నన్ను తయారు చేయడం. నష్టం రా నేను అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి సుఖాలు సంతోషాలు ఇచ్చేటోడు నన్ను చేయనే ముఖ్యం. కానీ ఆ రోజులు దేవుడు త్వరలో ఇవ్వాలి. నా ఆర్ఎల్ టీంలో ప్రభాకర్, శ్రీకాంత్, శివ, ప్రవీణ్, కరుణాకర్, వీళ్ళు ఇప్పుడు కొత్తగా తమ్ముడు గణేష్ వచ్చింది. వీళ్ళంతా వాళ్ళు నాకు దేవుడిచ్చిన రక్తబంధం. నాకు నా తమ్ముడు అంజి, రాము, నేను ఒక కడుపు నుంచి పుడితే ఈ ప్రకృతి, ఆ దైవం నాకు ఇచ్చిన అన్నం. ఇలా వాళ్ళను గొప్పగా, వాళ్ళ గొప్ప జీవితాలు ఇచ్చే అదృష్టాన్ని దేవుడు, అంటే ఆ పెద్ద దిక్కుగా మేము ఉంటాం అనుకో, మా టీం ఉంటాం. కానీ వాళ్ళు స్థిరంగా ఉంటారు. సో వాళ్ళను కూడా నేను ఇంకా ఉన్నతమైన స్థాయికి నేను చేర్చాలని, ఆ రోజులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ రోజు దేవుడు ముందు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు మంచి రోజులు ఇస్తారు. అండ్ ఈ సాంగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఈ సాంగ్ మీకు నచ్చుతుంది. కీప్ సపోర్ట్ శాండీ మ్యూజిక్. థ్యాంక్ యూ.